శ్రీ కౌశిక్ ఆయుర్వేద ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శ్రీరామనవమి దేశమంతా జరుపుకుంటున్నారు. ఎనీవే, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న. ఈ పండగ ప్రశస్తం మనం తెలుసుకోవాలి. ఉగాది పర్వదినం తర్వాత దాదాపుగా 10 రోజులకి ఈ పండగ వస్తుంది. ఈ పండగ దాదాపుగా అన్ని రామాలయ టెంపుల్లో, దాదాపుగా ఆంజనేయ స్వామి ఉన్నటువంటి గుళ్ళలో జరుపుతూ ఉంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ ఏరియా, కొన్ని రకాల మైదానాలు, ఓపెన్ ప్లేస్ ఉన్న ప్రాంతాల్లో కూడా శ్రీరామనవమిని కొన్ని ఏరియాల్లో జరుపుతూ ఉంటారు. ఏంటంటే, ఈ శ్రీరాముని కళ్యాణ మహోత్సవం ఈరోజు జరపబడుతుంది. దాని యొక్క ప్రశస్తం దాదాపుగా తెలుసు. ఆ రోజు ఏం చేస్తారు అనేది మనకు తెలుసు. పూజ అనంతరం పానకం పోస్తారు అని తెలుసు. వడపప్పు అంటే ఏంటి అంటే, పెసరపప్పు రాత్రి నానబెట్టేసి ఉదయం ప్రసాదంగా ఇస్తారు. పానకం అంటే బెల్లం నీళ్ళలో వేసి పానకంలాగా తయారు చేస్తారు. అందులో నల్ల మిరియాల పొడి కలుపుతారు. మరి ఈ రెండు ఎందుకు చేస్తారు అంటే, ఎండ తీవ్రత ఇప్పుడే మొదలవుతుంది. బయటకు వెళ్తే వడదెబ్బ తలగకుండా, అంటే ఎండ వేడి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి గాను ఈ ప్రసాద రూపంలో వితరణ చేయడం జరుగుతుంది. బెల్లం ఒంట్లో వేడిని, మూత్రంలో మంటను తగ్గించేసి, అలాగే అందులో కలిపినటువంటి నల్ల మిరియాల పొడి కడుపులో ఉండేటటువంటి విషవాయువుల్ని తీసేస్తుంది. ఏదైనా పర్వదినాన్ని పురస్కరించుకొని రకరకాల పిండి వంటలు కానీ, ఇతరత్ర ఆహారం ఏదైనా ఆయిల్తో కూడిన తీసుకున్నప్పుడు కూడా ఈ కడుపులో ఉబ్బరం కానీ ఇలాంటివి జరగకుండా విషవాయువుని తీసేస్తుంది. భోజనం తేలిగ్గా జీర్ణమయ్యేలాగా సహకరిస్తుంది. అలాగే వడపప్పు, సో పెసరపప్పు సహజంగానే దాని గుణం ఏంటి అంటే, ఒంట్లో ఉన్న వేడిని పూర్తిగా తీసేస్తుంది. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వారంలో ఒకరోజు పెసరపప్పు అలాగే మిరియాలతో కూడినటువంటి పానీయం తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం అని చెప్పినట్టు లెక్క. ఈ వేసవికాలం అన్ని రోజులు, వారంలో ఒకరోజు 2 రోజులు ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎండబారిన పడకుండా మనని మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నవి అని చెప్పినట్టు జరుగుతుంది. అంటే ఇంత ప్రశస్తమైనటువంటి ప్రసాద వితరణ అనేది మనం తూచ తప్పకుండా పాటించినట్లయితే ఈ వేసవి కాలాన్ని కూడా అన్ని కాలాలాగా ఆనందంగా పూర్తిగా ఈ వేసవి కాలాన్ని తీయవచ్చు. కాబట్టి పైన చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఉన్నట్లయితే ప్రేక్షకులెల్లరూ అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ఆశిస్తూ మరొక్కసారి శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికీ. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటాము. సరే.